హలో గైజ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని భావిస్తూ సో నేను కూడా చాలా చాలా బాగున్నాను. April 7th అయితే హ్యాపీగా కంప్లీట్ అయింది. బ్యాంగిల్స్ శాస్త్రం తర్వాత ఇంకా 12 o'clock midnightలో అందరూ డీజే పెట్టుకొని ఆల్ డాన్స్ చేస్తూ వి ఎంజాయ్డ్ అ లాట్ ఫ్యామిలీ మొత్తం. ద డే నౌ ద డే నేను చాలా వెయిట్ చేసిన రోజు వచ్చేసింది. April 8th. ఇన్ని ఇయర్స్ నా లైఫ్లో ఒక స్టెప్ April 8th నుంచి నా లైఫ్లో ద న్యూ స్టెప్, ద న్యూ బిగినింగ్ అనమాట. అంటే నేను చాలా వెయిట్ చేసి అండ్ నేను చాలా కోరుకున్న లైఫ్ ఇది. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన మనిషితో, అంటే నేను చాలా అర్థం చేసుకున్న ప్రభు గారితో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అంటే ఇట్స్ మై లక్కీ, అంటే నేను చాలా లక్ చేసుకుని ఉన్నాను బికాజ్ ఐ నో వాట్ హీ ఈజ్ అని. సో అది అంటున్నా కదా, నేను చాలా కోరుకునే రోజు చాలా దగ్గరికి వచ్చేసింది. దట్ ఈస్ April 8th. ఇంకా మార్నింగ్ అయితే శాస్త్రాలని ఫస్ట్, అంటే April 7th అని అమ్మాయిలకి శాస్త్రాలు ఉంటాయి, April 8th అబ్బాయిలకి శాస్త్రం ఉంటాయి అన్నమాట. సో మా అంటే మా కన్నడ కొన్ని శాస్త్రాలు ఉంటాయి. సో అబ్బాయిలు ఫస్ట్ ముందుకు వచ్చి మంటపంలో కూర్చుంటారు. సో వాళ్ళతో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, బాసింగం కట్టడం దగ్గర నుంచి. సో అది అయ్యాక వాళ్ళది కొన్ని శాస్త్రాలు అయ్యాక ఆయన్ని కాస్ట్యూమ్ చేంజ్కి పంపిస్తారనమాట. అంటే ద మెయిన్ కాస్ట్యూమ్ ఆఫ్ దారే. తర్వాత ఒక వైట్ క్లాత్ అబ్బాయికి కవర్ చేసి ఉంటుంది అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు, బికాజ్ ఐ షుడ్ నాట్ సీ అని, అంటే తాళి కట్టక ముందు అబ్బాయిని చూడకూడదు అనే ఒక సంప్రదాయం. సో తీసుకొచ్చాక వైట్ క్లాత్ చుట్టూ నేను, అంటే మేనమావ మేన అత్త మా సైడ్లో కన్యాదానం చేసేస్తారు. సో అదొక సంప్రదాయం ఉంది అనమాట. మేనమావ చేయి పట్టుకొని చుట్టూ, అంటే అబ్బాయి చుట్టూ అలా 3 rounds అలా రౌండ్ వేస్తారనమాట. వచ్చాక నేను అబ్బాయికి ఆపోజిట్ ఇలా నించోవాలి పీట మీద. అప్పుడు ఆ వైట్ క్లాత్ ఏముంది పట్టుకున్నారో అది డౌన్ చేస్తారు. కామెడీ ఏంటంటే వచ్చాక యూజువలీ ఆయన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెషన్ మూలంగా ఎక్స్ప్రెషన్స్ మూలంగా ఆయన బయటపడతారు. చూడగానే మొత్తం ఐజ్ అన్ని బ్రైట్ చేసి ఓ హాయ్ హాయ్ అంటున్నాను నేను. అమ్మ సైలెంట్గా ఉండి నాకు టెన్షన్ అవుతుంది. ఐ డోంట్ నో వై నాకు అంత టెన్షన్ అయిందని తెలీదు. భయమా లేదంటే ఏంటో తెలీదు. ఐ వాజ్ వెరీ మచ్ నర్వస్. అంటే బ్రీతింగ్ ఎక్కువ అవుతుంది నాకు. ఐ వాజ్ టేకింగ్ డీప్ బ్రెత్ అని తీసుకుంటున్నాను.
ఆ టైంలో ప్రభు గారు వచ్చి హాయ్ అనేసి ఇలా థమ్స్అప్ చేయడం వెళ్తున్నారు. అప్పుడొక హాయ్ గారు ఇవన్నీ తర్వాత తర్వాత అన్నారు. నాకైతే ఎంత నవ్వు వచ్చిందంటే ఆయన ఓకే ఓకే అన్నారు. సో అది అయ్యాక తాళి కట్టే టైం ఎంత నర్వస్ అయ్యానంటే నేను. కానీ ప్రభు గారు అయితే ఒక్క సెకండ్ కూడా తాళి కట్టేటప్పుడు షివరింగ్ కానీ ఆయన ఫేస్లో భయం కానీ లేదు. హీ వాజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నాకు అక్కడ కనిపించారు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ, హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ వాట్ హీ వాజ్ డూయింగ్ అన్నట్టున్నారు. సో that time 11 to 11:50 was the time. తాళి కట్టారనమాట. ఆ సెకండ్ కొంచెం ఎమోషనల్ అయ్యాను బికాజ్ అమ్మ నాన్న ఏడుస్తున్నారు కాబట్టి. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ బికేమ్ హిజ్ వైఫ్ అని. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. దెన్ దాని తర్వాత ఇంకా ప్రభు గారి సైడ్లో అంటే ఇక్కడ సైడ్లో కూడా కొన్ని శాస్త్రాలు ఉంటాయి కదా, బియ్యం పోసుకోవడం కాంపిటీషన్స్లో చేస్తారు కదా. సో అది జరిగింది. ఐ ఎంజాయ్ దాట్ యాక్చువల్లీ బికాజ్ ఇక్కడ చేయరు, మా కన్నడ దాంట్లో ఆ సంప్రదాయాలు లేవు. సో ప్రభు గారి ఫ్యామిలీ సంప్రదాయంలో బియ్యం పోసుకోవడాలు అది చేసామన్నమాట. సో అది గేమ్లా ఎంజాయ్ చేశాను నేను, చాలా బాగుంది. అబ్బాయి అమ్మాయిని బయటికి తీసుకెళ్తారనమాట. అంటే స్కైలో స్టార్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏదో పేరు చెప్పడాలు అవి జరిగింది. బయటికి తీసుకెళ్ళి అంటే కొన్ని బియ్యం అండ్ పూలని పైకి ఇలా విసరడం, కొన్ని సంప్రదాయాలు చేశారు అవి. సో ఈయన అక్కడ కూడా కౌంటర్ ఎన్ని పైకి వేసినా కిందికే వస్తాయి అనేసి కౌంటర్ వేశారు. నేను ఓకే ఓకే కూల్ కూల్ అని చెప్పా.
అది కొన్ని సంప్రదాయాలు చేశారు. తర్వాత లోపలికి వచ్చాక ఫ్యామిలీ మొత్తం అందరు ఉన్నారు. దెన్ ఫోటో సెషన్స్. ఆ పాటికే నేను చాలా చాలా స్ట్రెయిన్ అయిపోయాను, బికాజ్ ఐ వాజ్ వెరింగ్ చాలా చాలా హెవీ ఆర్నమెంట్స్ వేసుకుని ఉన్నాను. అండ్ అది జడబిల్ల ఆల్ ఇట్ వాజ్ వెరీ వెయిట్ అనమాట. సో నాకు ఇలా అంటే ఇలా దాంతోపాటు నాకు ఫ్లవర్స్ అవన్నీ పెట్టారు కదా, ఇంకా నాకు వెయిట్ అనిపించేసాను చాలా. బికాస్ శారీస్ వెయిట్, ఆర్నమెంట్స్, జడబిల్ల అన్నీ వెయిట్ అయిపోయింది నాకు. మొత్తం మెడ మొత్తం టైట్ సిచ్యువేషన్లో నేను ఉన్నాను. తర్వాత ఇంకా ఫొటోస్ అన్నీ చేశారు. ఐ వాజ్ వెరీ హంగ్రీ. నేను తినేద్దాం రా అనేసి ఫోటో సెషన్ వాళ్ళు రండి మేడం ఒక 2 ఫొటోస్ 3 ఫొటోస్ అంటున్నారు. నువ్వు ఫస్ట్ నేను తినాలనేసి ఆయన చేపట్టుకొని తినడానికి తీసుకెళ్ళిపోయాను. నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఇక్కడ సాంబార్ రైస్ అంటారు, బట్ కన్నడలో బిసిబెళే బాత్. ఆల్ కన్నడ పీపుల్ విల్ నో వాట్ ఈస్ దట్ టేస్ట్ అని. బిసిబెళే బాత్ నేను ఇష్టపడి ఆర్డర్ అంటే రెడీ చేయించుకున్నాను. దెన్ అంటే ఫుడ్ చాలా చాలా బాగా చేశారు. ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళే చేశారు. సో సేమ్ పర్సన్ పెళ్ళికి స్వీట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ ఉండేది, వెరైటీస్ అన్నీ చేశారు. ఇట్ వాజ్ వెరీ టేస్ట్ఫుల్. సో హ్యాపీగా ఫుడ్ తిన్నాను. అక్కడి నుంచి వచ్చాక అగైన్ రిసెప్షన్స్లా చిన్న రిసెప్షన్ చేసాము. ఫ్రెండ్స్ అందరు వచ్చి మళ్ళీ వాటి కమింగ్ డాన్స్కి మా గ్యాంగ్ అంతా అంటే నా బ్రదర్స్ అంటే ప్రభు గారి సైడ్ ఫ్యామిలీ ఆల్ బ్రదర్స్ అందరు సేమ్ పంచ, రెడ్ షర్ట్, ఆల్ సేమ్ కాస్ట్యూమ్లో వచ్చారనమాట. అందరు యూనిఫామ్లో చాలా బాగుంది. సో అందరు కలిసి అక్కడ కూడా మళ్ళీ దే ఆన్ ది మ్యూజిక్ అక్కడ కూడా కొన్ని స్టెప్స్ వేసి స్టేజ్ పైన వి ఎంజాయ్డ్ దేర్. తర్వాత నా ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా కొన్ని ఆటలు అక్కడ స్టేజ్ పైనే నన్ను అటు లాగడం వాళ్ళని అటు లాగడం అలా గేమ్స్ కొన్ని స్టేజ్ మీదనే చేసాము. సో వెళ్ళే టైం వచ్చింది. కాస్ట్యూమ్ చేంజ్ మార్చుకొని అక్కడ ఆల్ ఫ్రెండ్స్తో పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకునేంత వరకు ఐ వాజ్ లాఫింగ్. బట్ అట్ వన్ సిచ్యువేషన్ ఏమైందో తెలీదు, ఐ వాజ్ బర్స్టెడ్ అవుట్. అవ్వలేదు కంట్రోల్ చేసుకోవడానికి. ఎందుకంటే
నాన్న ఒక చోట్ల ఉండట్లేదు, అంటే ఆయనకి మొత్తం గ్లిటర్ కంట్రోల్ అవుతుంది. హీఈస్ ట్రయింగ్ టు కంట్రోల్. మొహం ఎవరికి చూపించట్లేదు. ఒక సెకండ్ ఇలా ఉంటున్నారు, మళ్ళీ ఒక సెకండ్ ఇంకో చోట ఉంటున్నారు. హీ వాజ్ నాట్ స్టేయింగ్ అట్ ద సిచ్యువేషన్. అంటే ఆ సిచ్యువేషన్లో నేను వెళ్ళే టైంలో ఆయన నా ముందు కానీ ఎవరి ముందు కానీ హీఈస్ నాట్ కమ్మింగ్, బికాజ్ ఆయన అంటే చూపించడానికి ఇష్టం లేక, లేదంటే అది ఒక్కసారి నేను చూసేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనే ఇంటెన్షన్తో ఏమో నాన్న హీ వాజ్ నాట్ షోయింగ్ హిస్ ఫేస్ టు మీ. నాకు కొంచెం అది హర్ట్ అయింది, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారని. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ హీ వాజ్ కంట్రోలింగ్ అనేసి తర్వాత అర్థమైంది. అంటే ప్రతి ఆడపిల్లకి అది ఉంటాయి కదా, బికాజ్ యూ నో ఎస్పెషలీ నా లైఫ్లో ఏంటంటే ఆల్మోస్ట్ టిల్ 25 years ఆఫ్ మై జర్నీలో నేను అమ్మ నాన్నను వదిలి ఎక్కడ ఉండలేదు. నేను ఈ మాట చాలాసారి చెప్పాను, ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ ఉండలేదు నేను వాళ్ళని వదిలి. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను వాళ్ళకి బాయ్ చెప్పడం నాకు చాలా కష్టం అనిపించింది. సో అది కంట్రోల్ చేయలేకపోయాను. అంటే తను వదిలి వెళ్ళడానికి కూడా నాకు అవ్వట్లేదు. అందరూ ఏడవకు రా అమ్మ ఏడవకు అంటే నేను ఏడవది చూసి అందరికీ ఏడుపు వచ్చేసింది. నాకు అదొక గిల్టీ స్టార్ట్ అయింది. నాకు ఇక్కడ కంట్రోల్ అవ్వట్లేదు, వాళ్ళందరూ నన్ను చూసి ఏడుస్తున్నారు. అండ్ స్పెషలీ ప్రభు గారు వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అంటే ఆయన ఏడుస్తున్నారు, ఆయన కళ్ళలో మొత్తం గ్లిటర్ బికాజ్ ఐ వాజ్ క్రయింగ్ అనేసి. ఆయన అంటే అందరు కంట్రోల్ చేసుకున్నారు. ఐ వాజ్ లైక్ ఓకే. నాన్న ఆ మూమెంట్లు కూడా నా ముందు రాలేదు, బికాజ్ నాకు మా నాన్నకి ఉన్న రిలేషన్ ఇస్ మోర్ దెన్ ఫాదర్ డాటర్ రిలేషన్. హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. అంటే అమ్మ దగ్గర ఎంత షేర్ చేసుకున్నానో తెలీదు, బట్ నాన్న దగ్గర అయితే చాలా 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 విషయాలు షేర్ చేసుకుంటాను. ఇంకా బస్ చూడగానే నాకు ఇంకా ఏడుపు ఇంకా లౌడర్ అయిపోయింది. బస్ టైం ఇంకా డ్రైవర్ స్టార్ట్ చేసి రెడీగా ఉంచేశాడు. నాకు ఇంకా అమ్మో అవ్వట్లేదు. ఐ వాజ్ క్రైంగ్ నన్ను అందరూ రా అమ్మ ఏడవకు అంటున్నాను. నాకు అవ్వట్లేదు, బిగిబట్టి ఏడుస్తున్నాను అనమాట. అమ్మ నా నోటి నుంచి ఒక్కటే వస్తుంది, అమ్మ 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 అని. అమ్మ నాన్నని మంచిగా చూసుకో, నాన్న అమ్మని మంచిగా చూసుకో, ఏడవకండి, ఇవే వస్తున్నాయి, ఇవే కంటిన్యూస్గా ఏడుస్తున్నాను. ఇంకా బస్ ఎక్కాక డోర్ క్లోజ్ చేశారు. దట్ మూమెంట్ వాజ్ ద వర్స్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఆ డోర్ క్లోజ్ చేసి అమ్మ నాన్న ఇక్కడ నా ఎదురుగా ఉన్నారు, బస్సు ఇలా పాస్ అవుతుంది. నాకు మళ్ళీ అది గుర్తు చేసుకుంటే నాకు గ్లిటర్ వస్తుంది, బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ దట్. బట్ ఎస్, ఆడపిల్లని పుట్టాక భరించక తప్పదు. ఆల్ పెయిన్స్ ఆడపిల్లలకే వస్తాయి. సాక్రిఫైజెస్ ఎవ్రీథింగ్ ఆడపిల్లలే భరించాలి. ఎస్, అది వచ్చాక ఇంకా నాకు ఫ్యామిలీ మొత్తం అందరూ చాలాసేపు ఆల్మోస్ట్ అరౌండ్ 4-5 hours నేను ఏడుస్తూనే ఉన్నాను బస్సులో కూడా. అట్ వన్ మూమెంట్ ఇంకా ప్రభు గారిని బాధ పెట్టడం ఇష్టం లేక ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్.
చలో లెట్స్ గో ఎక్కేసేయండి. సో ఇది నా పెళ్లి రోజు నుంచి ద నెక్స్ట్ డే ఆఫ్ మై న్యూ జర్నీలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ మీ అందరికీ అది నేను త్వరలోనే ఆ వీడియోస్ చేస్తాను. సో అందుకే మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ E3 స్టూడియోస్. E3 అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్.